హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కొచ్చిలో ఉన్న జ్యువెల్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఈ నగరాన్ని అయితే యోధుల నగరం అని పిలుస్తారంట. ఇప్పుడు మీరు చూస్తున్న జూ టౌన్, జూ స్ట్రీట్ ఎలా ఏర్పడిందంటే 2000 సంవత్సరాల క్రితం యోధు వ్యాపారస్తులు మలబార్ అంటే కేరళ తీరానికి వచ్చి ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారని చరిత్రకారులు చెప్తున్నారు. అసలు దీనికి జూ స్ట్రీట్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మీరు చూస్తున్న దుకాణాలు, ఇళ్ళల్లో ఎక్కువ యోధులే నివసించేవారంట. మావాడైతే వెళ్ళిపోతూనే ఉన్నాడు ఫోన్ తీసుకొని, ఎక్కడ ప్లేస్ బాగుంటుందా, ఎక్కడ ఫొటోస్ దిగుదామా అని. ప్లేస్ అయితే చాలా బాగుంది ఫొటోస్ అండ్ షూటింగ్స్ కోసం అయితే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పరదేశీ సినిగోగ్ భారతదేశంలో అత్యంత పురాతన యోధుల ప్రార్థనా మందిరాల్లో ఇది ఒకటి. దీన్ని 1868 సంవత్సరంలో నిర్మించారంట. ఇప్పటికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. పైన వేలాడుతున్న ల్యాంప్లు ఉన్నాయి కదా, ఇవన్నీ బెల్జియం నుండే తెప్పించారంట. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ సినగోగ్లో ఏముందంటే తోరా ఉందన్నమాట. అది చేత్తోటే చేశారంట. ఓన్లీ యోధులు ఆరాధన చేసే సమయంలోనే దానికి బయటికి తీస్తారంట. ఇప్పుడు యోధులకు సంబంధించిన చాలా యాంటిక్ పీసెస్ ఈ పక్కన మ్యూజియంలో ఉన్నాయి. వాటిని కూడా చూద్దాము. ఇప్పుడు మనము పైకి వెళ్దాము. అక్కడ యోధులకు సంబంధించిన చాలా యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. కింద కూడా ఒకటి మ్యూజియం ఉంది, దాన్ని కూడా విజిట్ చేద్దాము. ఇవన్నీ యోధులు వాడిన యాంటిక్ పీసెస్, ఆ కాలం నాటివి. చాలామంది విజిట్ చేసినప్పుడు సిగ్నేచర్ చేశారు ఆ బుక్లో. ఇవన్నీ వచ్చేసి ఆ కాలం నాటివే పిల్లలవి. ఇది వచ్చేసి కొచ్చి ట్రెడిషనల్ డ్రెస్, పెళ్ళైనప్పుడు వేసుకుంటారంట. కొచ్చిలో అయితే ఫేమస్ అంట ఇది. ఇక్కడ చూసారా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇందులో ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ విజిట్ చేసినట్టు ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా యాంటిక్ పీసెస్, చాలా బాగుంది మ్యూజియం అయితే. కింద రూమ్లో కూడా చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి, కానీ ఎలో చేయలేదు కెమెరాని. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.